హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వ్లాగ్స్తో పాటు తిండి పోటీ కూడా చేద్దాం అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తారని ఈ వీడియోనైతే ఇప్పుడు తిండి పోటీ స్టార్ట్ చేస్తాను. మా బావ నేను. హాయ్ చెప్పు బావా. అయితే ఇవాళ ఏంటిదంటే వైట్ రైస్, టమాటా పచ్చడి, మిల్ మేకర్, ఆలు కర్రీ, చారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎవరెంత ఫాస్ట్ తింటారో చూద్దాం. ఇప్పుడు అది దానికోసమే ఇప్పుడు చూస్తాను. అన్ఎక్స్పెక్టెడ్ గా చేసుడైంది ఇది. నాకు ఉండి అంతా అయిపోయిన తర్వాత ఇట్లా పెట్టుకుందామా, పోటీ పెట్టుకుందామా అని చెప్పని అడిగింది. నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ అనిపించలేదు, కానీ సరే చేద్దాం, ఒకసారి చూద్దాం. మరి జనాలు మనల్ని ఎట్లా స్వీకరిస్తారో తెలియదు కదా, ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అని సరే చేద్దాం అని చెప్పి నీ అన్న. చూద్దాం ఎవరు ఎక్కువ ఫాస్ట్గా తింటారో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వాటర్ రేపు అయితే ఇలా వీడియో తిండి పోటీ పెట్టుకుందాం బావా అంటే ఫస్ట్ అద్దన్నాడు. తర్వాత ఇప్పుడైతే పెట్టుకుంటాను. చూద్దాం ఎవరెంత ఫాస్ట్ తింటారో. ఇదే కాదు, 1 వీక్ ఎవరు గెలుతారో వాళ్ళకు సర్వే అంటే మొత్తం పనులు చేసి పెట్టాలి. మళ్ళా చేస్తా. నువ్వు ఓడిపోతా, నువ్వు చేయకపోతే మంచిగా ఉంటాయి చెప్తా. చేసుడే నువ్వైతే. రెడీ? 1 2 3. మంచిగా ఉందా బావ ఆలుగడ్డ కర్రీ? మంచిగా ఉన్నది. తినవు కదా ఎక్కువ నువ్వు ఆలుగడ్డ కూర తినా, కానీ ఏం చేస్తాం. చారు కూడా తినడు. చారు పోసుకో, మంచిగా ఉంటుంది. అలా మంచిగా ఉంటుందా, నాకు మంచిగా ఉంటుందా, మంచి లేదన్నది కూడా ఏమని చెప్తుంది. మంచిగా ఉంటుంది పోసుకో అని. మస్తు ఉంటుంది. మీరు కూడా చెప్పండి ఆలుగడ్డ చారు ఎట్లుంటుందో. సూపర్ ఉంటుంది. మెతుకు మెతుకు అప్పుడు తినాలి. అంతే. ఇక పోసుకోమంటాను కదా, పోసుకుంటానా. ఆలుగడ్డ చారు సూపర్ ఉంటుంది. ఎవరైనా తింటారు. చూద్దాం. అసలు చారు అంటేనే తినాను, కానీ చారు తినడు. ఆలుగడ్డ కర్రీ ఎక్కువ తినడు. కొంచెం ఉప్పు పడితే మస్తు ఉంటుంది చారులా. వావ్, సూపర్ ఉందా? చారు హైలైట్ ఉంది. ఇంకా నేను చారు అంటే తాగుతుంది, గ్లాసులో వస్తుంది, ఆయన తాగుతుంది. తాగడే కాదు. ఇప్పుడే సరం పడుతుంది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తినత్తలేదు. టకటక తినే అలవాటు ఉంటుంది, తినత్తది. ఇక కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మంచిగా అన్ని తీరుల ఫ్రూట్స్. నెక్స్ట్ మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇటువంటి వీడియోలు తీయడానికి కూడా మేము ట్రై చేస్తాం. ఎందుకంటే మీరు చూడండి, మేము ఇటువంటి చేసి వేస్ట్ కదా, అందుకని అని చెప్పని మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇలాంటి వీడియోలు కూడా తీసుకొస్తాం. ఫస్ట్ టైం కాబట్టి గివ్ ఐటమ్స్ పెట్టుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ అంటలేనా, అందుకనే అట్లా చేద్దాం అనుకున్నాం. ఇప్పుడే ట్రై చేస్తాను. ఇక అన్ని తిలా ఆలుగడ్డ అది ఇది పెట్టుకుందాం, ఫ్రూట్స్ పెట్టుకుందాం. అంటే ఇక తర్వాత మీరు ఓకే ఇలాంటి వీడియోలు చేయండి అని చెప్పి మీరు కింద కామెంట్ చేసారు అనుకో, చేద్దాం. నెక్స్ట్ కూరగాయలతో ఇప్పుడు వినాయక చవితి కాబట్టి గిసొంటి అనుకొని తింటాం, కానీ లేకపోతే చికెన్ మటన్ ఏపీ కూడా డైరెక్ట్ 9 రోజులు శుక్రవారం నాడైతే వినాయకుని నిమజ్జనం ఉన్నది. ఆ తర్వాత శుక్రవారం అంటే ఎన్ని తారీఖు డేట్ చెప్పవా? 5 తారీఖు నాడు నిమజ్జనం. తెల్లారి బొక్క. తెల్లారి కొందరు తినరు కదా బాబా. ఎందుకు? శనివారం తినేటోళ్ళు ఎవరు తింటారు? సండే అయితే నువ్వు తినవు. నేనని కాదు, ప్రతి ఒక్కరు ఎవరు తినరు కాబట్టి తింటారు.
చారు పోసుకో బావా, చారు పోసుకుంటున్నావు నువ్వు. చాలు. అయ్యో ఇదిగో డిటాచ్ ఉల్లిగడ్డలు తిను నువ్వు బాగా. మంచిగా ఉంటాయి చార్ల పైన అయితే సూపర్. ఉల్లిగడ్డలు తింటానంటే పొద్దులు అయితే వాసన వస్తాడగా, వెనకడ పెద్దలు అంటుండే. తినద్దు, నైట్ తిని పడుకున్నా అనుకో నోరు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వాసన వస్తుంది. ఏమో నాకు తెలియదు కానీ అంటా తిన్నా. సండేనే అయితే మేము ఇది ఏదైనా వెజ్ నాన్ వెజ్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మేము సండేస్ అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ తింటాం. పక్కా. ఎక్కువ అయితే చికెన్ ఫిష్ బాగా మంచిది అని తింటే ఎక్కువ తినం. చికెనే సండే ఎప్పుడు తెచ్చుకుంటే చికెనే. మాకు ఇన్నే గోడ దాడితే ఆడ చికెన్ సెంటర్. పక్కనే మేము పక్కనే ఉంటాం, రోడ్డు పక్కనే మిల్మికర్ మంచిగా అనిపిస్తున్నాం కదా, వస్తున్నాయా. చారు పోసుకో బావా. నువ్వు తిను చారాదు కానీ. చారు పోసుకుని అది తింటే సూపర్ ఉంటుంది. అయిపోతాను. నాది కూడా అయిపోతాం, చూద్దాం ఎవరు పాస్ట్ తింటారో. వీడియోలు చూస్తారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరైతే. సపోర్ట్ అంటే ఏం లేదండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, వీడియోని అస్సలు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేసినట్లయితే సరిపోతుంది. అంతే, మీ రూపాయి ఖర్చు ఏం పోదు, ఖర్చు ఏం కాదు. ఖాళీ అట్లా సబ్స్క్రైబ్ బటన్ వస్తే అయిపోతుంది అంతే. సెల్లులో చూస్తారు కదా, చూస్తారు కదా, సబ్స్క్రైబ్ అని వస్తుంది. ఎవరే కానీ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందుకని అంటున్నా, కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొట్టండి. అయిపోయిందా? 4-9 నీకు కూడా పని చేసి పెట్టాలి. నేను మాట్లాడతాను, అది మాట్లాడతలేదు, ఏ చెప్పి మరి ఉడవాలంటే మాట్లాడదు కదా. నన్ను మాట్లాడాల పెట్టి నేను తింటానా. ఇక ఈ వీడియోస్ తీస్తే మా వాళ్ళు చూసి నవ్వుతారు, ఇవేంది తీస్తారు అంటే టైం పాస్, ఇంట్లోనే ఉంటున్నాం కదా. నేను ఎటు పోతాను, ఎంటర్టైన్మెంట్ అట్లా. మా బావని అయితే పనికోతాడు, నేను ఎటు పోను కదా అని అట్లా. ఆయన వచ్చినప్పుడే పాపం నిద్ర ఉండదు, ఏముండదు. తీద్దాం బావ అంటే తీయాలని తీస్తాడు. సరే సార్ మిర్మికర్ వేసుకుంటు సూపరా. లాస్ట్ టమాటా పచ్చడితో తింటే వస్తుంది, మంచిగా అనిపిస్తాను. ఇవి వీడియోలు తీస్తే మా వాళ్ళు ఏమంటారు, ఓ సూపర్, వాళ్ళే కామెంట్ పెడతారు మాకు సూపర్ అని. అందుకే కొంచెం తీయడానికి భయపడతాను. కానీ వరకు అయితే ఎవరు ఏమనలే, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని చెప్పి భయపడుతుంది వీడియోలు చేయడానికి. ఏమనుకుంటారు నవ్వుకుంటారు అన్నట్టు ఫీల్ అవుతాను. ఇది ఎవరేమనుకుంటా మనకేంది కానీ. మరి నెక్స్ట్ టైం అయితే మనీ ఛాలెంజ్ పెడతా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి దీనికి వ్యూస్ వచ్చినట్టయితే. ఇది ఎక్కువ వ్యూస్ అయిందనుకో తిండి ఛాలెంజ్ పెట్టుకుంటాం, అప్పుడు డబ్బులు అయ్యో అవన్నోడు వాళ్ళమ్మా వస్తాయి. నువ్వైతే తినమ్మా. తట్టుకుంటుందట. మెల్ల తిని కొంచెం మెల్లగా తినడు ఉండదు. అదే లేదు ఓడిపోతానని భయం.
మెలన్ ఉడవడే కొంచెం ఆగు. నిమిషం ఆవిడ ఆగు. ఆగు. ఎందుకు నేను ఓడిపోతే నువ్వు నీకు నేను పని చేసి పెట్టానా బా. నీకు కుట్టుకోవడాలి నీళ్ళైతే నాకు కుట్టుకోవాలన్నట ఓకే ఇంకో కంప్లీట్ అయిపోయింది. దాన్ని చెప్పాలి. నువ్వు దాన్ని చెప్పాకుండా అక్కడ తింటా. సక్సెస్ డన్. ఇగో చూడు ఇక మెతుకు కూడా కనబడదు ఇలా, అందుకని చేతులకు ఉన్నది మొత్తం నాకిరా. అక్కడ తినని మరి ఉత్తనే అనుకున్నాను. ఎంత ఫాస్ట్గా వేయాలంటే ఏందా కూడాను. అబ్బా ఇగో ఉల్లిగడ్డలు అదే చెప్పు. నీకే పెడతాను, నేను వేసుకుంటాను. సూపర్ ఉంది కదా. కడుపు బాగా టైట్ అయింది ఇక. కదా ఫస్ట్ టైం కాబట్టి టగడగా తిన్నాం కాబట్టి మనం మాట్లాడము మా ఫ్రెండ్స్ తోటి. ఏం మాట్లాడాలి, ఎక్కచ్చు తట్టున్నది. నీతో అద్దు నీళ్ళు తాగినా కూడా మళ్ళా నెక్స్ట్ బాగా పెట్టుకుంటా. ఎవరికి వెళ్తే వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవాలి. ఓకేనా? ఏం పనిష్మెంట్? ఏ పనిష్మెంట్ అయినా ఓకేనా. అంటే గెలిచిన తర్వాత పనిష్మెంట్ ఇప్పుడు నేను గెలిచిన అనుకో నీకు పనిష్మెంట్ ఇవ్వాలి, నువ్వు గెలిచిన అనుకో నాకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకేనా? అట్లానా? సరే ఇద్దాం. ఓకేనా? ఏం పనిష్మెంటో మీరు కామెంట్ చేయండి, ఏం పనిష్మెంట్ ఇవ్వచ్చు అని. ఓకేనా? ఏ పనిష్మెంట్ కావాలి, నేను ఏ పనిష్మెంట్ ఇవ్వాలి, ఒకవేళ నేను గెలిస్తే నేనే పనిష్మెంట్ ఇవ్వాలి, ఆమె గెలిస్తే ఆమె నాకు ఏ పనిష్మెంట్ ఇస్తుంది అని చెప్పని కామెంట్ చెప్పండి, కామెంట్లో చెప్పుర్రి. అట్నే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కింద చిన్న కామెంట్ చేయండి, అంటే ఎట్లున్నది ఏంది అని చెప్పని మీకు కొంచెం ఉంటుంది కదా ఫీలింగ్ అనేది, ఏ విధంగా చేసిరు ఇలా ఏంది అని చెప్పని దానికి సమాధానం అనేది కింద కామెంట్ రూపంలో మాకు చెప్పండి. మేము దాన్ని బట్టి మేము మార్చుకోవడానికి కానీ మీరు చెప్పే పద్ధతులు మార్చుకోవడానికి కానీ మేము ట్రై చేస్తాం. అందుకనే చిన్నగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మాకు ఏంటంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంకా వీడియోలు తీయడానికి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టుగా, అరే వీళ్ళంతా మనం చూస్తారు కదా మంచిగా ఉంది కదా మంచిగా ఉంది అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేసుకుంటారు. ఎవరు చూస్తలేరు అని చెప్పి డిమోటివేషన్ అవుతుంది అన్నట్టుగా, అంటే అయ్యో నీ వీడియోలు తీసినా కూడా ఎవరు చూస్తలేరు కదా. అటుగానే ఇంటికాడ ఉండి టైంపాస్ ఏం చేయాలి ఏందని చెప్పని మన ఇంటికి గురించి మనం ఏం చేసేటి మనం ఉండే వాతావరణం ఏంది అని చెప్పని వీడియో తీసి పెడతా అంటే చూస్తలేరు కదా బావ అది అని చెప్పంటే దానికి టైం పడుతుంది. ఏదే కానీ పెట్టుడు తోట రాదు అని చెప్పని నేను అదే చెప్తాను. అందుకోసం అని కొంచెం టైం పడుతుంది, టైం పడుతుంది దానికి కొంచెం అయ్యో రీచ్ కావాలి అంటే జనాలకు నువ్వు మాట్లాడే పద్ధతులు కానీ అది కానీ ఇది కానీ నచ్చాలి అని చెప్పిన ఇక అప్పటి నుంచి కొంచెం సరే అని చెప్పని చూస్తుంది. అందుకని ఏంటంటే కొంచెం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అంతే. పోయేది ₹1 కూడా ఏం పోదు, లైక్ చేయరి. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క పంట ఉంటుంది గంట సింబల్ ఉంటుంది కదా దానిపై క్లిక్ చేసి ఆల్ అని పెట్టేసుకోరి. ఎందుకంటే వీడియో తీసిన ఎప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే ఆ టైం బట్టి మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తానట్టుగా మీరు వెంటనే చూసుకోవచ్చు. అట్లా చాలా ఫాస్ట్ మాట్లాడతానుగా నా మాటే అంతా. ఓకే, అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మంచిగా అట్లా అలవాటు అయింది. కానీ నేను ఫస్ట్ టైం కదా. ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయరి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోరి. పక్కనే ఉన్న గంట సింబల్ పై టిక్ అని కొట్టుర్రి, ఆల్ పెట్టుకోరి. బాయ్. నేనే విన్ను. Let's go.